అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాలకొల్లు అనగానే అల్లు రామలింగయ్య వీళ్ళంతా అక్కడి నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తులు, సినిమా నటులుగా రవిరాజ పినిశెట్టి, దాసరి నారాయణరావు వీళ్ళందరూ కూడా పాలకొల్లు ప్రాంతానికి, కోడి రామకృష్ణ వీళ్ళంతా కూడా వచ్చారు. అందుకని పాలకొల్లు అనగానే పశ్చిమ గోదావరి జిల్లాలో కళలకు కానాచి. ఈ జిల్లాలో రాజకీయాలు కూడా అదే విధంగా ఉంటాయి. రాజకీయాలు వచ్చినప్పటికీ ఈ పాలకొల్లు నియోజకవర్గానికి డాక్టర్ నిమ్మల రామానాయుడు అని ఒక లెక్చరరు ఇక్కడ 14, 19, 24లో కూడా 3 సార్లు వరుసగా ఒకే పార్టీ నుంచి టీడీపీ తరఫున 3 సార్లు విజయం సాధించి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మార్చులుగా ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలవడమే కాకుండా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా గెలుపుకి ఈయన కొంత కృషి చేసినట్టుగా చెప్పుకుంటారు. ఈయన పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం నియోజకవర్గంలో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఈయన నియోజకవర్గంలోని ఒక మండలం యలమంచిలి. ఈ యలమంచిలి మండలంలో 12 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఉంటే వాళ్ళలో కొంతమందిని చీల్చి టీడీపీ వాళ్ళని గెలిపించాలనే ప్రయత్నం చేశారు ఇటీవల కాలంలో ఈ తెలుగుదేశం నాయకులు. అయితే వైసీపీ తరఫున గెలిచిన 12 మంది ఒకే మాట మీద ఉండి టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా ధనలక్ష్మి అనే మహిళని మళ్ళా ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది అక్కడ రాజకీయ మంత్రి ఇలాకాలో వైసీపీ జెండా ఎగరవేశారు. ఇది అధికారం కూటమి చెప్పిన అపోహలకి, అబద్ధాలకి ఆశ పెట్టినా సరే, ప్రలోభాలకి ఆశ పెట్టినా సరే లొంగకుండా 12 మంది వైసీపీ ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఒకే అమ్మాయిని, ధనలక్ష్మి అనే మహిళని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తారు. మంత్రి ఇలాకాలోనే టీడీపీకి ఎదురు దెబ్బ తగిలిందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.